అంటే ఇండియన్ ఆర్మీ అయితే చాలా ధీటుగా అయితే సమాధానం చెప్తుంది. పాకిస్తాన్‌కి అయితే ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు చూపిస్తుందని కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఏదైతే టార్గెట్ చేసామో 9 నగరాలపైన అయితే దాడి చేసాం. ఆ తర్వాత కరాచీ ఏదైతే ఓడరేవు ఉందో ఆ ఓడరేవుని అసలు తునాతునకలు చేసేసింది. అసలు అది అక్కడ ఓడరేవు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ పూర్తిగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కి అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే అక్కడ నుంచి వాణిజ్య రవాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి కరాచీ ఏదైతే ఓడరేవు ఉందో దాన్ని అయితే అక్కడైతే పూర్తిగా పోర్ట్‌నైతే ధ్వంసం చేసేసింది మన ఆయుధాలైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు మన దేశానిపైనకైతే కొన్ని డ్రోన్లు అయితే పంపించడం చూసాం. మన S-400 ఏదైతే ఉందో దాన్ని తునాతునకలు చేసింది. వాటిని ఈజీగా రాడార్ అనేది అంటే రాడార్ వాళ్ళు అంతకుముందు మనం పంపించిన విమానాలు అక్కడ దేశంలోకి వెళ్ళి మరీ వస్తుంటే కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. బాంబులు వేసేంత వరకు లాహోర్ లాంటి సిటీస్ కావచ్చు, లేకుంటే మిగతా సిటీస్లో ఏదైతే ఉన్నాయో అక్కడ దాకా మన విమానాలు వెళ్ళి మిసైల్స్ దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ వాళ్ళ డ్రోన్లో దాదాపు చాలా దూరంగా ఉండగానే మనం గుర్తించి ఇమీడియట్గా వాటి గాల్లో ఉండగానే మనం అయితే పేల్చేస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన స్వదేశంలో ఏర్పాటు చేసిన ఆయుధాలండి. ఇవి ఎక్కడేవో మన ఫ్రాన్స్ నుంచి, జర్మన్ నుంచి, యూఎస్ఏ నుంచి కానీ మనం కొనుక్కున్నవి కాదు, రష్యా నుంచి కొనుక్కున్నవి కాదు, మన స్వదేశంలో తయారు చేసిన ఆయుధాలు. దీని ద్వారా మనం ఒక సంకేతం ఇచ్చాం మన దగ్గర ఎంత పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయో మనమైతే స్పష్టం చేసాం. ఎందుకంటే ఆ చైనా వాడు ఇచ్చిన ఆయుధాలు అయితే కొన్ని వచ్చేసి మిస్సైల్ కొన్ని పేలట్లేదు, కొన్ని అయితే ఈజీగా మన రాడార్ అయితే ఈజీగా కనిపెట్టగలుగుతుంది. కనిపెట్టి వాటిని అయితే సెన్సార్ చేసుకెళ్ళి ముందుగానే వాటిని అయితే అటాక్ చేసి మనమైతే వాటిని అయితే కూల్ చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు దాదాపు చాలాసార్లు ప్రయత్నించారు, వాటన్నిటి కూడా విఫలమైనవి. ఒక్కటి కూడా మన దేశంలోకి వచ్చేస్తే పడలేదు. ఆయుధాలు అయితే వాళ్ళు ఏదైతే ప్రయోగించారో మిస్సైల్స్ అయితే ఉన్నాయో అవి వచ్చి మన దేశంలో ఒకటి కూడా రాలేకపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఎయిర్ డిఫెన్స్ కానీ నావీ డిఫెన్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మనం చూస్తే ఒక పక్కన అరేబియా సముద్రం నావీ డిఫెన్స్ వచ్చేసి మనకు తెలుసు కదా, కరాచీ పోర్ట్ పైన అటాక్ చేసి అది తునాతునకలు చేసింది. కరాచీకి అతిపెద్ద దెబ్బ, ఎందుకంటే పాకిస్తాన్ కూడా అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే మెయిన్ పోర్ట్ అక్కడ నుంచి చాలా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్కి అతిపెద్ద దెబ్బ కూడా అయితే కొట్టింది భారత్ అయితే. చూద్దాం మరి ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో అయితే పాకిస్తాన్ అసలు మన దగ్గర దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు మనకి పోటీకి అయితే. మరి ముందు ఏం జరగబోదో చూద్దాం. ప్రస్తుతానికైతే భారత్ అయితే చాలా పై చేసి సాధించింది. చూద్దాం మరి ప్రస్తుతం మనకి కాశ్మీర్లోకి ఏదైతే ఆక్యుపైడ్ ఉందో అటుపక్క ఇటుపక్క వాళ్ళైతే మిసైల్ అటు నుంచి మన పంజాబ్ వైపు, గుజరాత్ వైపు, రాజస్థాన్ వైపు అయితే దాడులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే మన ఇండియా అయితే చేస్తుంది. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే మిసైల్స్ ప్రయోగించారో వాటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. కానీ ఇండియా ప్రయోగించిన ప్రతి మిసైల్ కూడా 100% అయితే సక్సెస్ అయినాయి. ఏదైతే టార్గెట్లు మనం లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేశామో, లాహోర్ కావచ్చు, లేకుంటే కరాచీ లాంటి ప్లేసులు కావచ్చు, లేకుంటే ఉగ్రవాదుల సంస్థలు ఉండే కొన్ని ప్లేసులు కావచ్చు, వాటన్నిటిని కూడా మనం టార్గెట్ చేసి మరి చంపేశాం, అంటే కొట్టేశాం క్లియర్గా అయితే మిసైల్ తోటి అయితే. ఇది మరి భారత్ అంటే ప్రపంచం మొత్తానికి చూపిస్తూ ఉంది. అది కూడా సొంత ఆయుధాలతోటి, సొంతంగా ఇండియాలో తయారు చేసిన ఆయుధాలతో అయితే ఈ అటాకులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, బిత్తరపై చూస్తుంది. ఎందుకంటే ఇండియా దగ్గర ఎంత శక్తి ఉందా అని అయితే బిత్తరపై చూస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఇంకా ముందు.